తెలంగాణలో కొన్ని లక్షల మంది భూ సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది భూమి పట్టాలు కాక, భూమి అమ్ముకుందామంటే పట్టాలు లేక చదువు ఆగిపోయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు ఆగిపోయిన వాళ్ళు, ఈవెన్ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆస్తులను అమ్ముకోలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లంచం ఇవ్వకపోతే మీ భూములు రిజిస్ట్రేషన్ కావు. ప్రభుత్వం మొదటి బాధ్యత ప్రజల ఆస్తులని, ప్రజల ప్రాణాలని కాపాడడం. ఆస్తులని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఆస్తులను మింగేస్తే ప్రజల పరిస్థితి ఏంటి? ఈ లక్షల భూములను, ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా మారుస్తున్నటువంటి ఎంఆర్ఓలు, విఆర్ఓలు, రిజిస్టర్లు, సబ్ రిజిస్టర్లు, కలెక్టర్లు, రాజకీయవేత్తలు, ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. మీ ఆస్తులకి మీ తాతల కాలం నాటి పత్రాలు ఉన్నా కూడా చెల్లవు. కంప్యూటర్లో ఎక్కితే మాత్రమే వాటికి విలువ ఉంటుందని కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చి ప్రజలను అస్తవ్యస్తంగా వాళ్ళు అంటే గవర్నమెంట్ చుట్టూ తిరిగి 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 వాళ్ళు కాళ్ళు అరుగుతున్నాయి. మా భూములు పట్టా కావాలి అని అడిగి 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 సంవత్సరాలు గడిచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా నడుస్తున్నారు. ఏది? పట్టా భూముల కోసం. అంటే వాళ్ళ ఆస్తులను పట్టా చేపియడానికి, లేకపోతే రిజిస్టర్ చేయడానికి లంచం ఇవ్వకపోతే ఆస్తులలో అంటే భూమి విలువ, ఆ ల్యాండ్ విలువ, ఒక ఇల్లు విలువ, వాళ్ళ ఆస్తి విలువలో 50% లంచం ఇస్తేనే రిజిస్టర్ అవుతున్నాయి, పట్టాలు వస్తున్నాయి. చూడండి ఎంత మింగేస్తున్నారు ప్రభుత్వాలు. అందరూ తెగించి మరీ ప్రజల ఆస్తులను మింగేస్తున్నారు. ప్రభుత్వం ప్రజల ఆస్తులను కాపాడాలి. ఇందులో పొలిటీషియన్, రాజకీయవేత్తలు ఉన్నారు, లోకల్ ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, విఆర్ఓలు, ప్రతి ఒక్కరూ, ఈవెన్ కలెక్టర్తో సహా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఓటు వేసేటప్పుడే మీ భూ సమస్య ఇలా ఉంది, దీనికి సమస్యకు పరిష్కారం అవుతుందా, అవుతేనే మీరు నాకు రాతపూర్వకంగా రాసిస్తేనే మేము మీకు ఓటేస్తామని ప్రజలు ఆలోచించి ఓటేయండి.